నెయ్యేమో తిరుపతి గుడి కట్టాడు భయపడదు గుడ్డలు తెచ్చావు సరేనా ఎవరు బట్టలు వాళ్ళకి ఇచ్చావా ఒకళ్ళకి ఇచ్చావా మొత్తం ఇచ్చేసానయ్యా అందుకని సరే జాగ్రత్తగా ఉన్నావు ఇప్పుడు ఇప్పుడు అమ్మవారు పలక పట్టాలంటే మనం సాగలు లేదు పలక పట్టేవాళ్ళు లేదు పడదామంటే నీకు రాదు కొత్తగా నువ్వు పాపం పలక పడదావురా చూడండి వాళ్ళ నాన్నగారు తిరుపతి గుడి కట్టాడు బైపాసులు వాళ్ళ నాన్న గుర్తు కోసం స్టేజ్ ఎక్కాడు క్షమించాలి గురుస్వామి గారి కుమారుడు ఉంది ఏటపాలి రాహుల్ బాబు రుద్రపాటి రాహుల్ బాబు గారు ఈ రజకుల వేషం అమ్మవారి పండుగ మోస్తున్నారు రజకు వారి వేషాలకి 50 ఇచ్చాడు అమ్మ బయలుదేరింది అమ్మ బయలుదేరింది నేనంటే నీ అమ్మ అని మమ్మల్ని అంటాను ఏమన్నానని నీ అమ్మ నీ గడిపావా ఇంకేంది జాగ్రత్తగా ధ్యానం చేస్తాను అనుకున్నాను శ్రీనివాసరావు ఆనందం ఎక్కువైపోయి శ్రీనివాసరావు కూడా మరి రతిక వేషాలకి అడుగు వేశాడు చక్కగా లయలో ఆయన తెల్లారిద్దాం అనుకున్నాడు పర్వాలేదు బాగుంది అంతగా అమ్మవారి కొలువై కూర్చుంది రజకులు మేడతాళం మృదంగం రోగుచుంది పెరిగేసి వాళ్ళు బయలుదేరారు శక్తి పరిమాణం పెట్టించారు ఆ పరిమాణం పెట్టలేదు శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక్కబడి తీర్చలేదు అక్కడ గ్రామానికి కూడా వెళ్ళిపోతుంది అది వెంకటేశ్వర స్వామి ఆ మేనాకి ఎదురుస్తున్నాడు ఏడు కోమల ఆ పామ కలుస్తుంది ఈ దరికి మగం వచ్చింది పెద్ద పూలి నా కొడుక ఏంటి తెలుగు తక్కువ చెట్టు ఎక్కుతున్నా నేను చెట్టు కింద మనిషి ఉన్నాడు రా ఏరయ్యా
నేనేం చెప్పాను ఏడున్నావు కింద కొనుక్కున్నాను కింద పడుకోగా తిక్కలోడా ఆడ పెద్ద పూలు ఎత్తున్నాయి చుట్టూ ఎక్కుతున్నాం మేము